వెల్కమ్ టు మెగానన్ టీవీ పక్కా లోకల్. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. పండగకు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్ బూత్లను అధికారులు తెరిచారు. దీంతో పెదకాపర్తి, చిట్యాల, కోదాడ, రామపురం క్రాస్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. హైవేపై బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసు పికెట్ కొనసాగుతోంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. పండగకు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్ బూత్లను అధికారులు తెరిచారు. దీంతో పెదకాపర్తి, చిట్యాల, కోదాడ, రామపురం క్రాస్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. హైవేపై బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసు పికెట్ కొనసాగుతోంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. పండగకు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్ బూత్లను అధికారులు తెరిచారు. దీంతో పెదకాపర్తి, చిట్యాల, కోదాడ, రామపురం క్రాస్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. హైవేపై బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్ పికెట్ కొనసాగుతోంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, దాదాపుగా చూసుకుంటే ఇటు పక్క తెలంగాణ నుంచి దాదాపుగా హైదరాబాద్ ముఖ్య నగరం నుంచి ఇటు ఏపీ వైపు వెళ్లే వాహనాలు అయితే ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈ పండగకు వెళ్లే వాహనాలతో చూస్తే ఎటువైపు చూసినా కూడా ట్రాఫిక్ భారీగా ఏర్పడినట్టు అర్థమవుతోంది. దీని గురించి తాజా సమాచారం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రహీం. ఇక హైదరాబాద్ నగరం దాదాపుగా ఖాళీ అయిపోయిందనే చెప్పాలి. విజయవాడ వైపు ఇప్పటికే 6 లక్షల వాహనాలు సంక్రాంతి పండుగ కోసం బయలుదేరి వెళ్ళినట్టుగా ఇక ఎన్హెచ్ఏ లెక్కలైతే ఇప్పుడు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు అటు వరంగల్ హైవే, మరొక వైపుకు గుంటూరు వైపుకి వెళ్ళేటువంటి అద్దంకి నార్కట్పల్లి హైవేపై కూడా ప్రత్యేక ట్రాఫిక్ నిబంధనలు ఇంప్లిమెంట్ చేస్తూ కూడా వాహనాలన్నీ కూడా సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేందుకు వైపుకైతే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్కొక్క వాహనం టోల్ ప్లాజా దాటేందుకు 3 సెకండ్ల సమయంలోనే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసి అక్కడ ఉన్నటువంటి టోల్ బూత్లన్నింటిలో 16 బూత్లకు గాను 12 బూతులు విజయవాడ వైపుకు వెళ్లేందుకు వైపుకు తెరిచి ఉంచారు. హైదరాబాద్ వైపుకు మొత్తం 6 బూతులు మాత్రమే ఇటు పట్టణం వైపుకి వచ్చేటువంటి దారులను కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ నుంచి విజయవాడకు వెళ్లే దారిలో ఉన్నటువంటి 3 ఫ్లైఓవర్ నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా అండర్ పాస్ల వద్ద ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండడంతో గంట ఆలస్యంగా విజయవాడ వైపుకి వెళ్ళేటువంటి గమ్యానికి వెళ్లే వాహనాలకు సమయం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక 3 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా పెట్రోలింగ్ వెహికల్స్, ప్రత్యేకంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్సులతో అయితే ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగిస్తూ వాహనాలన్నిటి కూడా సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే విధంగా చర్యలు అయితే చేపట్టారు. గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై 8 ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాకుండా ఒకరు మృత్యువాత కూడా పడ్డారు. 16వ తేదీ వరకు కూడా ఇదే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పి ఇప్పటికే యాదాద్రి డీసీపీతో పాటు నల్గొండ జిల్లా ఎస్పీ, సూర్యాపేట జిల్లా ఎస్పీలు ఇద్దరు కూడా ఇప్పటికీ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్లతో ట్రాఫిక్ కొనసాగుతున్నప్పటికీ
ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలో మాత్రం దాదాపు 30 నిమిషాల పాటు ఆలస్యంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి అయితే ఉంది రహీం. రైట్ వెంకటరెడ్డి.